ఎక్కడ తీసుకున్నావు శంఖం? అశోక్ హైదరాబాద్. కొన్నావా? ఇప్పుడు గోశాల పెట్టాలని ఎందుకు అనుకున్నావు? గోశాలే పెట్టాలి ఎందుకంటే చాలామంది ఇష్టపడరు మన దగ్గర. ఏదో ఉద్యోగం చేద్దాం, వ్యాపారం చేద్దాం అనుకుంటారు కదా. గోశాల అని ఎందుకు అనుకుంటున్నావు? అందుకు అనుకున్నావు. గోశాల అంటే గోవును రక్షించాలని. రక్షిస్తాం. రక్షించడం అంటే గోశాలలో వ్యవహారం అంటే దాని పని చాలా ఉంటుంది కదా. అలా పని ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి ఎక్కువ అనిపిస్తుందా, చేతనవుతుందా, ఇష్టం కలుగుతుందా? ఇష్టం కలుగుతుంది, చేతనవుతుంది. అంటే ఇప్పుడు 5-6 ఉన్నాయి కాబట్టి చేతనవుతుంది. 50 ఉంటే అవసరమైతే 10 మనుషులు పెడతాం. మేనేజ్మెంట్. అంటే గోవులు ఎలా పెంచాలి, వాటి మనస్తత్వం ఏంటి తెలిసిందా? అంటే అవి ఎటువంటి ప్రాణులు? అది శాస్త్రం చెప్పిందిలే. నువ్వు అనుభవంలో మనిషికి ఆవుకు డిఫరెన్స్ ఏంటి? ఆవు దూడ నాకిద్ది, మనిషి దూడ నాకకుండా వెళ్ళిపోతాడు. దూడనంటే మా పాలు రొమ్ము నాకితే వస్తేనే పాలు ఇచ్చిద్ది నాటావు. అదే జెర్సీ ఆవు అయితే అరగంటలో అయిందినా ఇంకా ఇచ్చింది పాలు. అది కాదు నాన్న, నేను అనేది ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషికి ఆవుకు మధ్య భేదం ఏమిటి మనస్తత్వంలో? మనిషి ఏమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, అవేమో అలా సాధు అంటే డిసిప్లైన్ ఉంటుంది, దానికి డిసిప్లైన్ ఉంటుంది. నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కలిసినా కూడా ఆవు ఆ మనిషి ఇంకా ఒత్తు పెట్టుకుంటుంది. అవునా? 10 సంవత్సరాలు అయినా సరే. అంటే ఇప్పుడు ఆవును మనము పరిస్థితి బాగాలేక అమ్మేసామనుకో, అది మళ్ళీ ఎప్పుడైనా మనం తెచ్చుకుంటే గుర్తుపడుతుంది. ఇప్పుడు ఒక ఆవును తెచ్చాము వేరే వాళ్ళ దగ్గర, అది ఎక్కడి నుంచో వచ్చింది, అది తెంచేసుకుంది. సపోజ్ తెంచేసుకుంటే ఆ ఊరు వెళ్ళిపోయింది, ఇల్లు గుర్తుపడుతుంది, మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా తెలుస్తుంది ఇల్లు? స్వచ్ఛ జ్ఞానం అది ఉంది దానికి. మనమైతే చిన్నపిల్లలు తప్పిపోయారంటే ఎవడు రాడు ఇంకా. అంటే మనిషి కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టే కదా. అది ఇప్పుడు ఆవు ఒక యజమాని పెంచాడు 5 ఏండ్లు, పరిస్థితి బాగాలేక అమ్మేశాడు అనుకో, ఆవు వేరే వాడికి అమ్ముడిపోయినా కూడా యజమానిని గుర్తుపెట్టుకొని తలుచుకుంటుందా, బాధపడుతుందా? అలా ఉంటుందా? బాధపడుతుంది, తర్వాత అలవాటు అయిపోయింది. వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా తలుచుకొని ఎక్కడ దానికి బాధగా సరిగ్గా చూడట్లేదని తెలిస్తే మాత్రం వెళ్ళిపోయింది. సరిగా చూడుకుంటే ఇక వెళ్ళిపోద్ది, ఎలాగో అలా తప్పించుకొని. తాడు దిగితే చాలు, దాని అదృష్టం. తాడు దిగితే పరిగెత్తి